మానవ అక్రమ రవాణా ఈ పేరు వినగానే మనకు ఏదో దూరంగా జరిగే నేరంలా అనిపిస్తుంది గదా. కాని నిజమేంటంటే ఇది మన కళ్ల ముందే జరిగే ఒక కనపడని నేరం. బానిసత్వం ఎప్పుడో పోయింది అనుకుంటాం, కాని అది నిజం కాదు. దాని రూపం మారింది అంతే. ఈరోజు ఈ ఆధునిక బానిసత్వం అసలు ఏంటి, దాని వెనకున్న కారణాలేంటి, మరి దాన్ని మనం ఎలా ఆపగలం అనే విషయాల గురించి వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ నేరమంటే ఏంతో చూద్దాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని అసలు దీని కారణాలేంటి, బాధితులుగా ఎవరు మారుతున్నారో చూద్దాం. మన భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది, మనల్ని కాపాడటానికి ఎలాంటి చట్టాలున్నాయి, ఇంకా దీన్ని ఆపడానికి ఏం చెయ్యాలి, ఇలా అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా అసలు విషయానికి వద్దాం. మానవ అక్రమ రవాణా అసలు దీని అర్థమేంటి, దాన్ని సరిగ్గా నిర్వచించుకోవటం చాలా అవసరం. ఇక్కడ చూడండి, ఈ నిర్వచనాన్ని మనం 3 భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకటి యాక్ట్ అంటే చర్య, అంటే మనుషుల్ని ఒకచోట చేర్చడం లేదా తరలించడం. రెండోది మీన్స్ అంటే మార్గం. ఇది ఎలా చేస్తారంటే బలవంతంగా, మోసం చేసి లేదా బెదిరించి. ఇక మూడోది పర్పస్ అంటే ఉద్దేశం. వాళ్ళ ఉద్దేశమేంటి, దోపిడి చేయడమే. సో ఈ 3 అంటే యాక్ట్, మీన్స్, పర్పస్, ఈ 3 కలిస్తేనే దాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటామన్నమాట. ఇది అంత చిన్న విషయం కాదని ప్రపంచానికి ఎప్పుడు అర్థమైందంటే 2000 సంవత్సరంలో. అప్పుడు ఐక్యరాజ్యసమితి దీన్ని ఒక అంతర్జాతీయ నేరంగా గుర్తించింది. అదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్నుంచి ఇది ఏదో ఒక దేశానికో ప్రాంతానికో సంబంధించిన సమస్య కాదు, ఇది ప్రపంచ దేశాలన్నే కలిసి పోరాడాల్సిన ఒక పెద్ద సంక్షోభం అని అందరికీ స్పష్టమైంది. సరే, దీని గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ సమస్య ఎంత పెద్దదో మీకు తెలియాలంటే కొన్ని నంబర్స్ చూడాలి. అవి చూస్తే నిజంగా షాక్ అవుతారు. మనం ఎప్పుడూ డ్రగ్స్ గురించి, ఆయుధాల అక్రమ రవాణా గురించి వింటూ ఉంటాం గదా. అవి చాలా పెద్ద నేరాలు. కాని మీకు తెలుసా, వాటి తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంతర్జాతీయ నేరమేదో, అదే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఆలోచించండి, దీని వెనుక ఎంత పెద్ద నెట్వర్క్, ఎంత డబ్బు తిరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఈ నంబర్ చూడండి, 1,50,000. ఇదేంటో తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ అక్రమ రవాణాకు గురవుతున్నవాళ్ల సగటు సంఖ్య. ఒక్క రోజులో 1,50,000 మంది. ఇది ఎంత దారుణమో కదా. అంటే మనమిప్పుడు ఇలా మాట్లాడుకుంటున్న ఈ కొద్ది నిమిషాల్లోనే ప్రపంచంలో ఎక్కడో ఒక మూల వందలాది మంది ఈ నరకంలోకి నెట్టబడుతున్నారు. సరే, ఇంతమందిని ట్రాఫిక్ చేస్తున్నారు కదా, అసలు ఎందుకు, వాళ్లతో ఏం చేస్తున్నారు? ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఇందులో సింహభాగం అంటే దాదాపు 79% మందిని లైంగిక దోపిడీ కోసమే ట్రాఫిక్ చేస్తున్నారు. అది చాలా పెద్ద నంబర్. ఆ తర్వాత ఒక 18% మందిని బలవంతపు చాకిరీ కోసం అంటే వెట్టి చాకిరీ కోసం వాడుకుంటున్నారు. మిగిలిన వాళ్లను ఇతర పనుల కోసమన్నమాట. మరి ఇంత పెద్ద నేరం జరగడానికి అసలు కారణాలేమై ఉంటాయి? ఎందుకు కొంతమంది అంత తేలిగ్గా ఈ ఉచ్చులో పడిపోతున్నారు? ఎవరు వాళ్ళు? ఆ విషయాలిప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. పేదరికం, నిరుద్యోగం, చదువు లేకపోవడం, ఊళ్లనుంచి పట్నాలకు వలసలు రావడం. వీటన్నిటినీ వాడుకుని ట్రాఫికర్స్ ఏం చేస్తారంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తామనో, మంచి సంబంధం చూశామనో చెప్పి మోసం చేస్తారు. అంటే వాళ్ల అసహాయత, వాళ్ల అమాయకత్వం, మంచి జీవితం గడపాలన్న వాళ్ల ఆశ, వీటన్నిటినీ ట్రాఫికర్స్ తమ ఆయుధాలుగా వాడుకుంటారన్నమాట. చూడండి, ఈ మొత్తం సమస్యను ఒక చిన్న ఈక్వేషన్లో చెప్పాలంటే ఇదిగో ఇలా చెప్పొచ్చు. పేదరికం ప్లస్ వలస ప్లస్ అవగాహన లేకపోవడం, ఈ 3 కలిస్తే వచ్చే ఫలితమే హ్యూమన్ ట్రాఫికింగ్. ఇది చాలా సింపుల్గా ఉన్న చాలా పవర్ఫుల్ ఈక్వేషన్. ఈ 3 ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ నేరం జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ ట్రాఫికర్స్ ఎవర్ని టార్గెట్ చేస్తారు? వాళ్లకు తేలికైన లక్ష్యాలు ఎవరు? ముఖ్యంగా పిల్లలు. వాళ్లను బలవంతంగా అడుక్కోడానికి బాలకార్మికులుగా వాడుకుంటారు. ఇక మహిళలు, అమ్మాయిలైతే ఎక్కువగా లైంగిక దోపిడీకి గురవుతారు. పురుషుల్ని కూడా వదలరు, వాళ్లను బలవంతపు చాకిలికి తీసుకెళ్తారు. ఇంకా చెప్పాలంటే ఆదివాసీలు, మైనారిటీలు, ఇలా సమాజంలో ఎవరు బలహీనంగా అణగారిన వర్గాల వాళ్లుంటారో వాళ్లే వీళ్లకు ప్రధాన టార్గెట్. సరే, ఇప్పటిదాకా ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దేశానికొద్దాం. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? ఈ వాక్యం వింటే మనసు చివుక్కుమంటుంది.
మన దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక పిల్లాడో పాపో కనపడకుండా పోతున్నారు. వాళ్లు అక్రమ రవాణాకు గురయ్యరని భావిస్తున్నారు. అంటే ఆలోచించండి, మనం ఈ విషయం గురించి మాట్లాడుకుని ముగించేలోపే ఎంతమంది పిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయో. ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఇది ఎన్నో నాశనమైన బాల్యాల కథ. దేశంలో ఈ ట్రాఫికింగ్ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల నుంచి బాధితులను తీసుకొచ్చి మరికొన్ని రాష్ట్రాలకు తరలిస్తుంటారు. ఇక్కడ చూడండి, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ట్రాలను సోర్స్ స్టేట్స్ అంటారు. అంటే ఇక్కడి నుంచే ఎక్కువగా జనాలను తీసుకెళ్తారు. మరి ఎక్కడికి తీసుకెళ్తారు? ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు. వీటినే డెస్టినేషన్ స్టేట్స్ అంటారు. అంటే ఇదొక రకంగా బలవంతపు వలస అన్నమాట. ఇంకో షాకింగ్ విషయమేంటంటే, యుఎన్ఓడిసి రిపోర్ట్ ప్రకారం మన దేశం ఈ ట్రాఫికింగ్ విషయంలో 3 రకాల పాత్రలు పోషిస్తోంది. అంటే ఇండియా ఒక సోర్స్ కంట్రీ, అంటే మన దేశం నుంచి వేరే దేశాలకు జనాల్ని తీసుకెళ్తున్నారు. అలాగే డెస్టినేషన్ కంట్రీ, అంటే వేరే దేశాల నుంచి మన దేశానికి తీసుకొస్తున్నారు. అంతేకాదు ట్రాన్సిట్ కంట్రీ కూడా, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి జనాల్ని తరలించడానికి మన దేశాన్ని ఒక దారిగా వాడుకుంటున్నారు. చూసారా ఈ సమస్య ఎంత సంక్లిష్టంగా ఉందో? సరే, ఇంత పెద్ద సమస్య ఉంది కదా, మరి దీన్ని ఎదుర్కోవడానికి మన దేశంలో ఎలాంటి చట్టాలున్నాయి, మనకు ఎలాంటి రక్షణ ఉంది? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఈ పోరాటంలో మనకున్న అతిపెద్ద ఆయుధం మన భారత రాజ్యాంగం. మన రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కుల కింద దీనికి రక్షణ కల్పించారు. ఆర్టికల్ 23 చాలా స్పష్టంగా మనుషుల అక్రమ రవాణాని, వెట్టిచాకిరీని నిషేధిస్తోంది. అలాగే ఆర్టికల్ 24 ప్రమాదకరమైన పనుల్లో పిల్లల్ని పెట్టడాన్ని పూర్తిగా నిషేధిస్తోంది. అంటే మన రాజ్యాంగమే మనకు అండగా నిలుస్తోంది. రాజ్యాంగం రక్షణ ఇస్తే ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ నేరస్తుల్ని శిక్షించడానికి కావలసిన సెక్షన్లను అందిస్తుంది. ఇందులో చాలా సెక్షన్లున్నాయి. ఉదాహరణకి ఐపీసీ 366 కిడ్నాపింగ్ గురించి చెప్తే, ఐపీసీ 370 నేరుగా హ్యూమన్ ట్రాఫికింగ్ గురించే మాట్లాడుతుంది. ఇంకా వ్యభిచారం కోసం పిల్లల్ని అమ్మడం, కొనడం లాంటి వాటికి ఐపీసీ 372, 373 కింద కఠిన శిక్షలున్నాయి. అంటే చట్టంలో పట్టుకోవడానికి చాలా మార్గాలున్నాయన్నమాట. ఇవి మాత్రమే కాదు, ఈ నేరం చాలా రూపాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనకు ఇంకా చాలా ప్రత్యేక చట్టాలున్నాయి. ఉదాహరణకు ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్, ఇది ముఖ్యంగా లైంగిక దోపిడీని అరికట్టడానికి. బాండెడ్ లైబర్ యాక్ట్, ఇది వెట్టిచాకిరిని నిర్మూలించడానికి. అలాగే అవయవాల అక్రమ రవాణాని ఆపడానికి కూడా ఒక చట్టం ఉంది. ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఐటీ యాక్ట్ కూడా దీని కిందకొస్తుంది. అంటే దాదాపు అన్ని రకాల దోపిడీలను కవర్ చేస్తూ మనకు చట్టాలు. ఓకే, చట్టాలు చాలా పటిష్టంగానే ఉన్నాయి. కానీ కేవలం చట్టాలు ఉంటే సరిపోదు గదా, వాటిని అమలు చెయ్యాలి, అసలు ఈ సమస్యే రాకుండా చూడాలి. మరి దీనికోసం ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది? ఆ నివారణ మార్గాలేంటో చూద్దాం. ప్రభుత్వం 5 పిల్లర్స్ మోడల్ అనే ఒక పద్ధతిని ఫాలో అవుతోంది. ఇది చాలా సమగ్రమైన పద్ధతి. ఇందులో 5 దశలుంటాయి. మొదటిది ప్రివెన్షన్, అంటే నేరం జరగకుండానే ఆపడం. రెండోది ప్రొటెక్షన్, అంటే బాధితులకు రక్షణ కల్పించడం. మూడోది రెస్క్యూ, వాళ్లను ఆ నరకం నుంచి బయటకు తీసుకురావడం. నాలుగోది రీహాబిలిటేషన్, వాళ్లకు పునరావాసం కల్పించడం. ఇక చివరిగా 5ఓది రీఇంటిగ్రేషన్, వాళ్లను మళ్లీ గౌరవంగా సమాజంలో కలిసేలా చేయడం. ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. మనం ముందే అనుకున్నట్టు ఇది ప్రపంచ సమస్య కదా, అందుకే ఈ పోరాటం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. యుఎన్ఓడిసి లాంటి సంస్థలు, అలాగే పలెర్మో ప్రోటోకాల్, స్లేవరీ కన్వెన్షన్ లాంటి అంతర్జాతీయ ఒప్పందాలు, ఇవన్నీ దేశాల మధ్య సహకారాన్ని పెంచి అందరూ కలిసికట్టుగా ఈ నేరంపై పోరాడటానికి సహాయపడతాయి. చివరిగా ఒక్క విషయం, ఒక బిడ్డను కాపాడితే ఒక భవిష్యత్తును కాపాడినట్లే. మనం ఇందాకనుంచి చూసిన నంబర్స్, చట్టాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క మాట ఒకెత్తు. ఎందుకంటే మనం మాట్లాడుకునేది అంకెల గురించి కాదు, మనుషుల గురించి, వాళ్ల జీవితాల గురించి, వాళ్ల భవిష్యత్తు గురించి. మనందరిలో అవగాహన పెరిగి అందరం కలిసికట్టుగా స్పందించినప్పుడే మనం ఈ భవిష్యత్తులను కాపాడగలం.